తిరుపతిలో చిత్తూరు అంటే తిరుపతి ప్రాంతంలో చంద్రగిరి ప్రాంతంలో డైరీ ఉందంట. ఆ డైరీ హెరిటేజ్ కంపెనీ డైరీ అంట, ఎప్పటి నుంచో నడుస్తుందంట. ఆ డైరీలో మెషినరీ అంట అప్గ్రేడ్ చేస్తున్నారంట, మెషినరీ అంతా మారుస్తున్నారంట. దానికోసం అని చెప్పని క్యాబినెట్లో స్పెషల్గా పెట్టి హెరిటేజ్ కంపెనీ 200 కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో మెషినరీ అంతా మారుస్తుంది. ఆ మెషినరీ మార్చడం వల్ల కొత్తగా 35 మందికి ఉద్యోగం వస్తుంది. అందుకోసం అని చెప్పని టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ అంటే రెడీమేడ్ కాదు, అంటే అందరితో పాటు సమానంగా ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ కాదది. స్పెషల్గా టైలర్ మేడ్ అంటే చంద్రబాబు నాయుడు గారికి సపరేట్గా బట్టలు కుట్టించుకుంటారు అనమాట. అటు హెరిటేజ్ కంపెనీకి సపరేట్గా ఇన్సెంటివ్ కుట్టిస్తారు, టైలర్ మేడ్ ఇన్సెంటివ్. ఇది నా మాట కాదు, ప్రభుత్వం మాట, క్యాబినెట్ ఆమోదించిన మాట. హెరిటేజ్ కంపెనీ కోసం టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్, టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్. చూడండి, రెడీమేడ్ ఇన్సెంటివ్స్ కాదు, పాలసీ ఇంటెన్సివ్ కాదు, ఇన్సెంటివ్స్ కాదు, టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్. ఇది మాత్రం చెప్పలా, మింగేశారు మంత్రి గారు. చెప్పలా పాపం. ఎందుకు చెప్పరా? మా తెరిచిన పుస్తకం అని చెప్తున్నారుగా, ఈ పేజీ తెరవరా అసలు? చెప్పాలిగా. 200 కోట్ల రూపాయలు చూడండి, దాంట్లో గమ్మత్తు, దాంట్లో రాస్తారు అంటే మామూలుగా ఆబ్జెక్టివ్స్ రాస్తారుగా. ఏంటి అసలు మన ప్రభుత్వానికి లాభం ఏంటి, రాష్ట్ర ప్రజలకు లాభం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకంట హెరిటేజ్ కంపెనీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం జీవనోపాధి కోసం చేసేటువంటి వ్యాపారంలో భాగమైనటువంటి ఎప్పటి నుంచో దశాబ్దాలుగా, అంటే ఒక 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం పెట్టిన ఫ్యాక్టరీ మిషనరీ మారుస్తున్నారంట. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏంటయ్యా లాభం, ఈ దేశ ప్రజలకు ఏంటయ్యా లాభం అంటే, ఫ్లేవర్డ్ పాలు అంటే సువాసనలు కలిపిన పాలు 131% ఉత్పత్తి అదనంగా జరుగుద్దంట, ప్రజలకు మేలు. చూడండి విచిత్రం, ఎవడన్నా నవ్వుతాడని కూడా సిగ్గులే. అందుకే నవ్వుతారని సిగ్గేసి చెప్పలే ఇవాళ క్యాబినెట్ బ్రీఫింగ్ లో. 131% ఫ్లేవర్డ్ మిల్క్ ప్రజలకి సౌలభ్యంలోకి వస్తాయంట. పన్నీరు 400% పన్నీరు అదనంగా వస్తుందంట. అది ప్రజలకు లాభం అంట. దానికోసం అని చెప్పని కొత్తగా ఇన్సెంటివ్స్ అనేటువంటి బట్టలు కుట్టించి హెరిటేజ్కి వేస్తారంట.